ఇక మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో చూసుకుంటే మునుగోడుకు సంబంధించి టికెట్ ఏదైతే ఉందో ఎమ్మెల్యే టికెట్ నాదే అంటూ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై పాల్వాయి శ్రవంతి కూడా స్పందించారు. ఆమెను కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుసు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే మునుగోడు కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరొకసారి బయటపడ్డగా చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 నెలల క్రితం ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చివరి వరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గత 3 రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానము ఈసారి జరగనున్న ఎన్నికల్లో తనకే పార్టీ టికెట్ కేటాయిస్తుందని, పార్టీ అధిష్టానం కూడా నాకే మద్దతు ఉందని అతను వ్యాఖ్యానించడంతో ఈ దుమారం లేచింది. అయితే ఈ రోజు అదే విషయం పైన పాల్వాయి శ్రవంతి చెండూరులో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆదేశానుసారం కాకుండా ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారని, వారి పట్ల పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉందని, నేను కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగిందని కూడా ఆమె కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో మరోసారి మునుగోడు కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి శ్రవంతితో పాటు చెల్లమల్ల కృష్ణారెడ్డి, పున్నా కైలాస్ నేత పల్లా రవికుమార్, ఈ 4 పేర్లు కూడా కాంగ్రెస్ అధిష్టానము పరిశీలనలోకి వెళ్ళింది. చివరి నిమిషంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడినటువంటి పాల్వాయి శ్రవంతికి పార్టీ అధిష్టానము టికెట్ కేటాయించడంతో పాల్వాయి శ్రవంతి ఎన్నికల్లో పోటీ చేసింది. ఆమెకు మద్దతుగా కూడా చెల్లమల్ల కృష్ణారెడ్డి కూడా ఆమెకు మద్దతుగా సపోర్ట్ చేయడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో శ్రవంతి ఓడిపోవడంతో ఆ తర్వాత చెల్లమల్ల కృష్ణారెడ్డి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ అక్కడక్కడ పేద కార్యకర్తలకు సాయం చేస్తూ ఉత్సవాల్లో పాల్గొంటూ అందరికీ తలలో నాలుకలా అక్కడ రాజకీయాల్లో పాల్గొంటూ చురుగ్గా పాల్గొంటున్నాడు. రేవంత్ రెడ్డి వర్గమైనటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డి ఈసారి తనకే టికెట్ వస్తుందని 2 రోజుల క్రితం అతను వ్యాఖ్యానించడంతో ఈ రోజు పాల్వాయి శ్రవంతి ప్రెస్ మీట్ పెట్టి అలా ఎలా మాట్లాడతారని, సీనియర్ నాయకులను కాదని తనకు టికెట్ ఎలా వస్తుందని, పార్టీ అనుసారం టికెట్ వస్తుందని ఇలా కామెంట్ చేస్తే మిగతా నాయకులు క్రమశిక్షణ చర్యలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని కొద్దిసేపటి క్రితం చెప్పడంతో ఈ రోజు మునుగోడు కాంగ్రెస్ తో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇటు పాల్వాయి శ్రవంతి అటు చెల్లమల్ల కృష్ణ ఇద్దరు కూడా కామెంట్ చేయడంతో కార్యకర్తల్లో అయితే నెలకొని ఉంది. మునుగోడులో జరిగినటువంటి ఏదైతే తీర్పు ఉందో అది అప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని కూడా వచ్చిన సందర్భాల్లో కేవలం ఇలాంటి ఏదైతే అంతర్గతంగా ఉన్నటువంటి కుమ్ములాట వల్లే కాంగ్రెస్ పార్టీ రాలేదన్నటువంటి ఉంది. అదే ఒకసారి ఇప్పుడు మరొకసారి బట్టబయలు అవుతుందని అనుకోవచ్చు ఈ విషయంలో చూసుకుంటే. అయితే మొదటి నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక అనిశ్చిత నెలకొంది. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిని కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యతిరేకించడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏదైతే పాదయాత్ర చేపట్టిండో నల్గొండ జిల్లాలో చేపట్టకపోవటం ప్రధాన కారణం కూడా వీరి మధ్య ఐక్యత లేకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మొత్తానికి ఇటు రాష్ట్ర కాంగ్రెస్ తో పాటు జిల్లా కాంగ్రెస్ లో కూడా ఇప్పటికే 2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే ఉన్నది. కింది స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పట్ల ఇటు కార్యకర్తలు కూడా ఒక అనిశ్చితి నెలకొంది. తాజాగా ఇటు మునుగోడులో కూడా ఎవరికి అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఇటు పాల్వాయి శ్రవంతి ఒకవైపు తిరుగుతుండగా ఇటు చెల్లమల్ల కృష్ణారెడ్డి, పున్నా కైలాస్ వీరందరూ కూడా ఎవరికి వారే అన్నట్టు తిరుగుతూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో చివరి వరకు కూడా రేవంత్ రెడ్డి ఉరిగేయడం చెల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ వస్తుందని, ఆర్థికంగా వ్యాపారస్తున్నటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ వస్తే గెలుస్తారని కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. చివరి నిమిషంలో పాల్వాయి శ్రవంతి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి శ్రవంతి కూతురు అయినటువంటి శ్రవంతికి టికెట్ తోటి ఆమె 20,000 పైసలు ఓటు సాధించి ఓడిపోవడం జరిగింది. ఈసారి అలా కాకుండా తనే రేవంత్ రెడ్డి ఆశీస్సులున్నాయని పార్టీ అధిష్టానం కూడా తనకే టికెట్ కేటాయిస్తుందని బహిరంగంగా చెల్లమల్ల కృష్ణారెడ్డి కార్యకర్తల మీటింగ్ లో చెప్పడంతో మరో దుమారం లేపినట్టుగా చెప్పవచ్చు. ఇదే వ్యాఖ్యలను ఆమె సీరియస్ గా పరిగణిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తను ఎలా మాట్లాడతారని, సీనియర్ నాయకులను కాదని తనకు టికెట్ ఎలా వస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఫైనల్ అని, కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా తనకే టికెట్ వస్తుందని ఎలా మాట్లాడతారని ఆమె తీవ్రంగా ఖండించడం జరిగింది. అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు జరిగింది. ఈ నేపథ్యంలో మరో 6 నెలల్లో ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ లో ఒక అనిశ్చిత అయితే నెలకొంది. ఎవరికి వస్తుంది చివరి వరకు టికెట్, ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారు, ఎవరు సీనియర్ నాయకులు అండదండలు ఉన్నాయి, ఎవరితో ఈ విధంగా మాట్లాడుతున్నారనే నియోజకవర్గ వ్యాప్తంగా ఇటు జిల్లా వ్యాప్తంగా అయితే చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మునుగోడు రాజకీయాల్లో మాత్రము మరోమారు వర్గ విభేదాలు బయటపడ్డాయి.
రైట్. ఒకటి పాల్వాయి శ్రవంతి ఫిర్యాదు నేపథ్యంలో ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీలో అలాంటి అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే మొన్నటిదాకా కోమటిరెడ్డి వ్యవహారం చూసుకున్నట్లయితే ఆయన నేరుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని అసభ్య పదజాలతో చంపుతాన్ని బెదిరించడం కూడా జరిగింది. ఈ అన్ని ఫిర్యాదులు కూడా అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేసినప్పటికీ హైకోర్టుకు వెళ్ళినప్పటికీ పోలీస్ స్టేషన్ కేసులు పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఇలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఇకగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ఒరిగడి అంటే చెల్లమల్ల కృష్ణారెడ్డి ఈ విధమైన కామెంట్లు పట్ల శ్రవంతి అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో వెంటనే చర్యలు అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ చివరి వరకు ఆచిచూచి వ్యవహరిస్తుంది. చివరి వరకు కూడా ఎవరిపైన చర్యలు తీసుకోకుండా నానబెట్టే ధోరణి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. దాన్ని బట్టి ఇటు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎవరికి వారు ఇష్టం ఉంటుగా మాట్లాడటం జరుగుతుంది. పిసిసి అధ్యక్షుడిని ఎవరి మీద అధిష్టానాన్ని కూడా ధిక్కరించి వ్యాఖ్యానాలు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చర్యలు తీసుకునే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కేవలం కొద్ది రోజులు మాత్రమే చర్చకు దారితీసి ఆ తర్వాత మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇలాంటి రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నట్టుపైన ప్రత్యేక దృష్టి అయితే ఏం పెట్టకపోవచ్చు. ఇంకోటి అంటే కార్యకర్తలు ఉన్నటువంటి ఒక మీటింగ్లో అంత బహిరంగంగా చలమడం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే కోణంలో ఏమైనా ఇప్పుడు దానికి సంబంధించిన వార్తలు ఏమైనా వస్తున్నాయి? అంటే ఇలా శ్రవంతి రియాక్ట్ అవ్వడం కూడా మనం దాని కారణంగా చూడొచ్చు. శిష్యుడుగానే రాజకీయాల్లోకి రావడం జరిగింది. చివరి నిమిషంలో కూడా ఆయన పేరు తెరపైకి వచ్చింది. లాస్ట్ 20 రోజుల్లో చెల్లమల్ల కృష్ణారెడ్డి కూడా రేస్ లో ఉన్నాడని, రేవంత్ రెడ్డి ఆశీస్సులు అతనికే ఉన్నాయని, ఆర్థికంగా ఉండటంతో పార్టీ అధిష్టానం కూడా టికెట్ అతనికే కేటాయిస్తుందని చివరి వరకు కూడా అతని పేరు రావడం జరిగింది. చివరి క్షణంలో జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్వాయి శ్రవంతికి మద్దతు తెలపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పాల్వాయి శ్రవంతికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఆ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోవడం జరిగింది. ఈ దఫా ఎన్నికల్లో మాత్రం అలా అవకాశం లేకుండా ముందు నుంచే చెల్లమల్ల కృష్ణారెడ్డి నియోజకవర్గవ్యాప్తంగా తిరుగుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి తోచిన విధంగా ఆర్థిక సాయం చేస్తూ ఈసారి టికెట్ అందుకే కన్ఫామ్ అంటూ ప్రచారం చేసుకోవడం పట్ల ఆమె ఒకంత ఆశ వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. మరి ఆ అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకుంటా లేకపోతే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందా, చివరి వరకు ఎన్నికల వరకు ఓపిక పడుతుంది అనేది మనం కూడా కొద్ది రోజులు వేచి